మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 2 వారాల క్రితం కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో 26 మంది అమాయక ప్రజల మధ్య మట్టి పెట్టుకున్నారు, మృతి చెందారు. దీనిపై సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచించుకుంది. ఏ విధంగా దాడికి ప్రతిదాడి తీసుకుని 14 రోజుల వ్యవధిలో ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరుతో మాత్రం పాకిస్తాన్ పై ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. సుమారు ఉగ్రవాదులు మొత్తం సుమారు 100 మంది మరణించాలని తెలుస్తుంది. 9 స్థావరాలపై ఉగ్రవాద నేపథ్యంలో భారత్ లో మాత్రం ఒక సంబరాలు మొత్తం అమ్మరాన్ని అంటుంది తెలిసింది. ఉదయం నుంచే కూడా కొంత స్థానికులు జాతీయ జెండాతోని జై హింద్ జై హో భారత్ జెండా నినాదాలు చేస్తూ ఒకవైపు కూడా అంటే భారత సంచార కావాల్సిన మిఠాయిలు పంచుకునే సందర్భంలో ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇవాళ చూసినటువంటి ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మాట ఇవాళ యుద్ధం చేసిన దాంతో పాటు విజువల్స్ చూసుకోవచ్చు. మహిళలంతా కూడా ఇక్కడ సింధూరం అంటే భారతీయ సంస్కృతి మొత్తం ఆ సింధూరానికి ఒక విభిన్నమైన పాత్ర ఉంది. దానికి సింధూరం అనేది ఒక వీర తిలకంగా అభివర్ణిస్తుంది. దీంతో పాటు అందుకే మోడీ గారు కూడా ఈ సంబంధించిన ఆపరేషన్ సింధూర్ అనే ఒక నామకరణం చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడుతున్న మహిళలు వాళ్ళు అడిగిస్తారు. చెప్పండి, సింధూరం పట్టుకుని మీరు వస్తున్నారు, ఈ బొట్టు ప్రత్యేకత ఏంటి అసలు? మహిళలు అంటే ప్రత్యేకం అంటే మన నుదుటిన సింధూరమే దానికి ప్రత్యేకత. మన కళ్ళ ముందే మన బొట్టు రాలిపోతే ఆడవాళ్ళు ఉగ్రవాద దాడిలో, కాబట్టి ఆమెకి విరాళంగా మేము ఇది ర్యాలీ చేస్తున్నాం. అంటే మోడీ కూడా సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూరం అనే ఒక నామకరణం చేశారు దీనికి. అంటే మన ఉగ్రదాడులు చనిపోయినటువంటి తన కళ్ళ ముందే మహిళ కళ్ళ ముందే భర్త చనిపోయాడు, తన బొట్టు చెడిపోయిందని చెప్పేసి దానికి ప్రతీకారంగా దాడినగా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ నామకరణం ఏ విధంగా అనిపిస్తుంది ఒక మహిళగా మీకు? మాకు ఇది చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మేము ఇట్లా మహిళం సింధూర ఆపరేషన్ కాబట్టి మహిళలకు బొట్టు అంటే ప్రత్యేకత. మన భారతదేశం అంటేనే ఆడాలి, వాళ్ళకి బొట్టు ప్రత్యేకత కూడా వీర తిలకం. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ నామకరణం చేశారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది మహిళా లోకానికి? ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే మాకు ఒక దాని ఏమంటారు పౌరుషం మహిళలకి. మీరు చెప్పండి, మా బొట్టు కూడా ప్రాముఖ్యత. మా ఆడవాళ్ళకు బొట్టు అంటే బాగా ఇంపార్టెంట్, అది సంప్రదాయము. మా బొట్టు ఉంటే మా మగవాళ్ళు మంచిగా ఉంటేనే మాకు బొట్టు నిండు ఉంటేనే బాగుంటది. మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతాం, చాలా సంతోషంగా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా? చాలా గర్వంగా ఉంది సార్. ఆడవాళ్ళకి బొట్టు అంటేనే చాలా గౌరవం కదా, అదే బొట్టుని ఈ రోజు సింధూరం అని నామకరణం చేయడం చాలా ఆనందంగా ఉంది. మన ఉగ్రదాడిలో కూడా తన కళ్ళ ముందు భర్తను చంపాడు కదా, అంటే మహిళలకి బొట్టు ఇంపార్టెంట్ కదా. అది ఈ రోజు దానికి రివెంజ్ గా ఇట్లా జరగడం, మళ్ళీ దానికి నామకరణం కూడా ఈ బొట్టే రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆమె ఏదైతే కోల్పోయిందో అది మేము నిలబెట్టాం. ఈ రోజు మన సైనికులు అయితే బాగా నిలబెట్టారు, దాన్ని బట్టి థ్యాంక్ యూ. వైపు ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత జవాన్లు కూడా తమ ప్రాణాలు కూడా ముందు పోతున్న నేపథ్యంలో మీరు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ధైర్యం అయిపోతున్నారు మీరు? ఈ దేశం లోపల ఏ ఉగ్రవాద దాడి జరిగినా కూడా మరి వాళ్ళు ఎదిరించేది సైనికులే. మరి సైనికులకు ఈ భారతదేశంలో కుల మత ప్రాంత విభేదాలకు అతీతంగా మేమంతా కూడా ఈ సైనికులు మీ సంఘీభావం చెప్తున్నాం, మీ వెంట మేము ఉన్నాం, మీకు ఏదైనా కాకపోయినా కోరుకుంటాను, ఏదైనా కూడా మేము ఉన్నామని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం కోసమే మేము ఇలా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అంటే భారతీయ మహిళలకు మరి ఒక ప్రతీక, పౌరుషానికి ప్రతీక. మనము యుద్ధానికి పోయినప్పుడు వీర తిలకం దిద్దాం, మరి సుఖ సంతోషాలు కావచ్చు, మంచి శుభకార్యాలు జరిగినప్పుడు కూడా మరి తిలకం. అంటే సింధూరం అనేటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక నిదర్శనం ఉండదు. ఇప్పటికే మన యుద్ధం జరగబోతుంది, యుద్ధం మిగిలిపోయి కమ్ముకున్నాయి. రాబో రోజుల్లో ఇక యుద్ధం కూడా ముందు పోతుందంటారా? ఇప్పటి వరకు అయితే అలాంటి సూచనలు కనిపించట్లేవు. అయితే పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇక ముందు కూడా యుద్ధం సాగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ దేశం ముందు సైనిక పటాల ముందు పాకిస్తాన్ యొక్క సైనిక శక్తిని చాలా తక్కువ. దాంతో పాటుగా పాకిస్తాన్ ఆర్థికంగా చాలా తక్కువలో ఉన్నది. అన్నిటికీ ముఖ్యంగా మనకు అమెరికా కావచ్చు, ఇటు రష్యా కావచ్చు, ఆగ్నేయాసియా దేశాలు కావచ్చు, తూర్పాసియా దేశాలు కావచ్చు మన మద్దతుగా నిలుస్తున్నాయి. పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం ఏంటంటే ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి వనరులు దోచుకోవడం కోసం చైనా కుయుక్తులు బండి పాకిస్తాన్ ను, బంగ్లాదేశ్ ను వాళ్ళిద్దరిని కూడా మన బూచిగా చూపెట్టేసి మన దేశం మీద ఉసిగొలిపి ఇక్కడ ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కు మరి విదేశీయులకు అమ్ముడుపోయిన కొన్ని శక్తులు ఉన్నాయి. వాళ్ళ డిఎన్ఏ లోపల దాన్ని కూడా మనం ఏం చేయలేము. వాళ్ళ యొక్క ప్రతినిధులతోటి వాళ్ళ దేశాన్ని అస్థిరపరచాలి, ఈ దేశం ముందుకు పోకూడదు. ఎందుకంటే ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, సైనిక పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు ఈ దేశం ఈ ప్రపంచం లోపల ముందుకు పోతుందని చెప్పి ఒక అక్కస్తోటి ఇవాళ ఆ దేశాలు కుయుక్తులు పడినాయి. అందులో భాగంగా ఈ యొక్క ఉగ్రదాడి జరిగింది. ఆ ఉగ్రదాడిని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని మేము అనుకుంటున్నాం. మరి ఇక ముందు కూడా యుద్ధం జరిగినా కూడా తప్పకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటి భారతదేశంలో విలీనం అయితేనే తప్ప దీనికి పరిష్కారం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ ను మనకు దేశ విభజన జరగడం కూడా ఒక బాధాకర విషయం. ఆ
దేశ విభజన జరిగిన తీరు కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అటు నేపాల్ కు బంగ్లాదేశ్ మధ్యలో ఉంటుంది మన భారతదేశం 7 రాష్ట్రాలకు పోవాలంటే జస్ట్ ఒక 20 కిలోమీటర్ల వెడుపు మాత్రమే ఉంటుంది. ఈ మిగతా 7 రాష్ట్రాలు కూడా ఇవాళ ప్రమాదంలో పడ్డాయి. అటు చైనా కావచ్చు, ఇటు బంగ్లాదేశ్. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకొని మన శక్తిని బేరీజ్ వేసుకుని ప్రపంచ దేశాల మొత్తం ఈ దేశాల ప్రజల మొత్తం కనుక మనం యుద్ధం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం. అయితే ఆపరేషన్ సంబంధించినటువంటి సిగారు సంబంధించినటువంటి మనం విజువల్ చూసుకోవచ్చు. సైనికుల మీదంటే మీరే ఉండామంటూ కూడా ఒక బ్యానర్ చేతి పట్టుకొని ఒక మహిళలతో కూడా సింధూరం చేతి పట్టుకొని జరిగిపోయేందో ఆపరేషన్ సింధూర్ నామకరణ నేపథ్యంలో మహిళలు కూడా ఈ విధంగా పట్టుకోవడం చాలా అభినందనీయమని తెలిసింది. మొత్తానికి పొద్దు నుంచి కూడా మార్నింగ్ నుంచి కూడా దేశవ్యాప్తంగా సంబరాలు తమ్మరాలు. ఎందుకంటే ఒక విజయం సాధించాం మనం సైనికులు అంటే మీ ముందుకు పోండి, మీరు ధైర్యంగా మీ ఉన్నామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది.